హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, భాగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు కూడా మనం ఒక పద్యం తెచ్చేసుకున్నాం కనుక ఆ పద్యం రాసుకుని చదువుకుందామా, చదువుకొని రాసుకుందామా? సరే, చదివేస్తాను ముందే. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి, అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు యోగి మాత్రమే. మనం ఎవరం సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మనకి, ఈగోలు, అవి ఇవి. ఇంకా మనం ఎలా ముక్తిని సాధిస్తాము? కాబట్టి పరమయోగులు ఏం చేస్తారట? కోపతాపాలను విడిచిపెట్టి, ఏవైతే పనికిరానివి మనసులో ఎక్కించుకోకుండా చక్కటి ప్రశాంతమైన మనసుతో జీవిస్తారు. నిరంతరం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని, భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన లోపలే అంతరాత్మ, శ్వాస, కేవలం శ్వాస మాత్రమే, శ్వాస మీద ధ్యాస పెట్టు ముక్తిని పొందు అని అలా యోగులందరూ కూడా ఈజీగా ముక్తి పొందే అర్హతను కలిగి ఉన్నారట. అది మనం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా పొందచ్చు. ప్రయత్నిద్దామా మరి? పద్యం రాసేసుకున్న తర్వాత, పద్యం చదివేసిన తర్వాత, పద్యం నేర్చేసుకున్న తర్వాత మొదలు పెడదాం. ఓకేనా? పద్యము భావం. శాంతి మానసమున చల్లనై శీతల శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను. అట్టివాడు ముక్తి నతి వేగముగా గైకొను. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ
వేమ సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే మంచి మనోభావాలు కలవాడే పరమయోగి పరమయోగి సులభముగా ముక్తిని పొందగల అర్హత సంపాదించినవాడు సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు యోగులనబడెదరు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందిన వారు యోగులనబడెదరు. ఒకసారి పద్యము భావము చదివేసుకుందామా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగము గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు. అర్హత పొందిన వారు యోగులనబడెదరు. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, భాగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు కూడా మనం ఒక పద్యం తెచ్చేసుకున్నాం కనుక ఆ పద్యం రాసుకుని చదువుకుందామా? చదువుకొని రాసుకుందామా? సరే, చదివేస్తాను ముందే. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను విశ్వదాభిరామ
వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు యోగి మాత్రమే. మనం ఎవరం సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మనకి, ఈగోలు, అవి ఇవి. ఇంకా మనం ఎలా ముక్తిని సాధిస్తాము? కాబట్టి పరమయోగులు ఏం చేస్తారట? కోపతాపాలను విడిచిపెట్టి, ఏవైతే పనికిరానివి మనసులో ఎక్కించుకోకుండా చక్కటి ప్రశాంతమైన మనసుతో జీవిస్తారు. నిరంతరం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని, భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన లోపలే అంతరాత్మ, శ్వాస, కేవలం శ్వాస మాత్రమే, శ్వాస మీద ధ్యాస పెట్టు ముక్తిని పొందు అని అలా యోగులందరూ కూడా ఈజీగా ముక్తి పొందే అర్హతను కలిగి ఉన్నారట. అది మనం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా పొందచ్చు. ప్రయత్నిద్దామా మరి? పద్యం రాసేసుకున్న తర్వాత, పద్యం చదివేసిన తర్వాత, పద్యం నేర్చేసుకున్న తర్వాత మొదలు పెడదాం. ఓకేనా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శ్రీఫల, శాంతి మానసమున చల్లనై శీతల, భాతినున్నవారు పరమయోగి. భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను. అట్టివాడు ముక్తి నతి వేగముగా గైకొను. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా,
కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. పరమయోగి సులభముగా ముక్తిని పొందగల అర్హత సంపాదించినవాడు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు యోగులనబడెదరు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందిన వారు యోగులు అనబడేదారు. ఒకసారి పద్యము భావము చదివేసుకుందామా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగము గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు. అర్హత పొందిన వారు యోగులనబడెదరు. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, భాగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు కూడా మనం ఒక పద్యం తెచ్చేసుకున్నాం కనుక ఆ పద్యం రాసుకుని చదువుకుందామా? చదువుకొని రాసుకుందామా? సరే, చదివేస్తాను ముందే. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు యోగి మాత్రమే. మనం ఎవరం సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మనకి, ఈగోలు, అవి ఇవి. ఇంకా మనం ఎలా ముక్తిని సాధిస్తాము? కాబట్టి పరమయోగులు ఏం చేస్తారట? కోపతాపాలను విడిచిపెట్టి ఏవైతే పనికిరానివి మనసులో ఎక్కించుకోకుండా చక్కటి ప్రశాంతమైన మనసుతో జీవిస్తారు.
నిరంతరం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని, భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన లోపలే అంతరాత్మ, శ్వాస, కేవలం శ్వాస మాత్రమే, శ్వాస మీద ధ్యాస పెట్టు ముక్తిని పొందు అని అలా యోగులందరూ కూడా ఈజీగా ముక్తి పొందే అర్హతను కలిగి ఉన్నారట. అది మనం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా పొందొచ్చు. ప్రయత్నిద్దామా మరి? పద్యం రాసేసుకున్న తర్వాత, పద్యం చదివేసిన తర్వాత, పద్యం నేర్చేసుకున్న తర్వాత మొదలు పెడదాం. ఓకేనా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై సీతల శాంతి మానసమున చల్లనై సీతల భాతినున్నవారు పరమయోగి, భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను. అట్టివాడు ముక్తి నతి వేగముగా గైకొను. విశ్వనాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల కోరికలను తీర్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల కోరికలను తీర్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే
పరమయోగి. పరమయోగి సులభముగా ముక్తిని పొందగల అర్హత సంపాదించినవాడు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవారు యోగులనబడెదరు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందిన వారు యోగులు అనబడేదారు. సరి పద్యము భావము చదివేసుకుందామా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగము గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు. అర్హత పొందిన వారు యోగులు అనబడెదరు. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, భాగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు కూడా మనం ఒక పద్యం తెచ్చేసుకున్నాం కనుక ఆ పద్యం రాసుకుని చదువుకుందామా? చదువుకొని రాసుకుందామా? సరే, చదివేస్తాను ముందే. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు యోగి మాత్రమే. మనం ఎవరం సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మనకి, ఈగోలు, అవి ఇవి. ఇంకా మనం ఎలా ముక్తిని సాధిస్తాము? కాబట్టి పరమయోగులు ఏం చేస్తారట? కోపతాపాలను విడిచిపెట్టి ఏవైతే పనికిరానివి మనసులో ఎక్కించుకోకుండా చక్కటి ప్రశాంతమైన మనసుతో జీవిస్తారు. నిరంతరం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని, భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన లోపలే అంతరాత్మ, శ్వాస, కేవలం శ్వాస మాత్రమే, శ్వాస మీద ధ్యాస పెట్టు ముక్తిని పొందు అని అలా యోగులందరూ కూడా ఈజీగా ముక్తి పొందే అర్హతను కలిగి ఉన్నారట. అది మనం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా పొందచ్చు. ప్రయత్నిద్దామా మరి? పద్యం రాసేసుకున్న తర్వాత, పద్యం చదివేసిన తర్వాత, పద్యం నేర్చేసుకున్న తర్వాత మొదలు పెడదాం. ఓకేనా? పద్యము భావము.
పక్షమున చల్లనై సీతల శాంతి మానసమున చల్లనై సీతల భాతినున్నవారు పరమయోగి భాతినున్నవారు పరమయోగి అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను అట్టివాడు ముక్తి నతి వేగముగా గైకొను ఈశ్వరాభిరామ వినురవేమ తాత్పర్యము ఓవేమా సకల కోరికలను తీర్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే మంచి మనోభావాలు కలవాడే పరమయోగి పరమయోగి సులభముగా ముక్తిని పొందగల అర్హత సంపాదించినవాడు సులభముగా ముక్తిని సంపాదించగా అర్హత పొందినవాడు
సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందిన వారు యోగులు అనబడేదారు. ఒకసారి పద్యము భావము చదివేసుకుందామా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగము గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు. అర్హత పొందిన వారు యోగులు అనబడెదరు. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, భాగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు కూడా మనం ఒక పద్యం తెచ్చేసుకున్నాం కనుక ఆ పద్యం రాసుకుని చదువుకుందామా? చదువుకొని రాసుకుందామా? సరే, చదివేస్తాను ముందే. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు యోగి మాత్రమే. మనం ఎవరం సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మనకి, ఈగోలు, అవి ఇవి. ఇంకా మనం ఎలా ముక్తిని సాధిస్తాము? కాబట్టి పరమయోగులు ఏం చేస్తారట? కోపతాపాలను విడిచిపెట్టి ఏవైతే పనికిరానివి మనసులో ఎక్కించుకోకుండా చక్కటి ప్రశాంతమైన మనసుతో జీవిస్తారు. నిరంతరం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని, భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన లోపలే అంతరాత్మ, శ్వాస, కేవలం శ్వాస మాత్రమే, శ్వాస మీద ధ్యాస పెట్టు ముక్తిని పొందు అని అలా యోగులందరూ కూడా ఈజీగా ముక్తి పొందే అర్హతను కలిగి ఉన్నారట. అది మనం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా పొందచ్చు. ప్రయత్నిద్దామా మరి? పద్యం రాసేసుకున్న తర్వాత, పద్యం చదివేసిన తర్వాత, పద్యం నేర్చేసుకున్న తర్వాత మొదలు పెడదాం. ఓకేనా? పద్యము భావం. శాంతి మానసమున చల్లనై శీతల శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను
అట్టివాడు ముక్తి నతి వేగముగా గైకునే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఓవేమ సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే మంచి మనోభావాలు కలవాడే పరమయోగి పరమయోగి సులభముగా ముక్తిని పొందగల అర్హత సంపాదించినవాడు సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు యోగులనబడెదరు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందిన వారు యోగులనబడెదరు. ఒకసారి పద్యము భావము చదివేసుకుందామా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగము గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు. అర్హత పొందిన వారు
యోగులు అనబడెదరు. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, భాగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు కూడా మనం ఒక పద్యం తెచ్చేసుకున్నాం కనుక ఆ పద్యం రాసుకుని చదువుకొని రాసుకుందామా? సరే, చదివేస్తాను ముందే. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి, అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు యోగి మాత్రమే. మనం ఎవరం సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మనకి, ఈగోలు, అవి ఇవి. ఇంకా మనం ఎలా ముక్తిని సాధిస్తాము? కాబట్టి పరమయోగులు ఏం చేస్తారట? కోపతాపాలను విడిచిపెట్టి, ఏవైతే పనికిరానివి మనసులో ఎక్కించుకోకుండా చక్కటి ప్రశాంతమైన మనసుతో జీవిస్తారు. నిరంతరం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని, భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన లోపలే అంతరాత్మ, శ్వాస, కేవలం శ్వాస మాత్రమే, శ్వాస మీద ధ్యాస పెట్టు ముక్తిని పొందు అని అలా యోగులందరూ కూడా ఈజీగా ముక్తి పొందే అర్హతను కలిగి ఉన్నారట. అది మనం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా పొందచ్చు. ప్రయత్నిద్దామా మరి? పద్యం రాసేసుకున్న తర్వాత, పద్యం చదివేసిన తర్వాత, పద్యం నేర్చేసుకున్న తర్వాత మొదలు పెడదాం. ఓకేనా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను. అట్టివాడు ముక్తి నతి వేగముగా గైకొను. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము:
సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే. మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. పరమయోగి సులభముగా ముక్తిని పొందగల అర్హత సంపాదించినవాడు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు యోగులనబడెదరు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందిన వారు యోగులు అనబడేదారు. ఒకసారి పద్యము భావము చదివేసుకుందామా. పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగము గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు. అర్హత పొందిన వారు యోగులు అనబడెదరు. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, భాగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు కూడా మనం ఒక పద్యం తెచ్చేసుకున్నాం కనుక ఆ పద్యం రాసుకుని చదువుకుందామా? చదువుకొని రాసుకుందామా? సరే, చదివేస్తాను ముందే. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా.
ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు యోగి మాత్రమే. మనం ఎవరం సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా మనకి, ఈగోలు, అవి ఇవి. ఇంకా మనం ఎలా ముక్తిని సాధిస్తాము? కాబట్టి పరమయోగులు ఏం చేస్తారట? కోపతాపాలను విడిచిపెట్టి ఏవైతే పనికిరానివి మనసులో ఎక్కించుకోకుండా చక్కటి ప్రశాంతమైన మనసుతో జీవిస్తారు. నిరంతరం భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని, భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన లోపలే అంతరాత్మ, శ్వాస, కేవలం శ్వాస మాత్రమే, శ్వాస మీద ధ్యాస పెట్టు ముక్తిని పొందు అని అలా యోగులందరూ కూడా ఈజీగా ముక్తి పొందే అర్హతను కలిగి ఉన్నారట. అది మనం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా పొందొచ్చు. ప్రయత్నిద్దామా మరి? పద్యం రాసేసుకున్న తర్వాత, పద్యం చదివేసిన తర్వాత, పద్యం నేర్చేసుకున్న తర్వాత మొదలు పెడదాం. ఓకేనా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగముగా గైకొను. అట్టివాడు ముక్తి నతి వేగముగా గైకొను. విశ్వనాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా. సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కోపతాపాలు లేక
ప్రశాంత చిత్తుడై కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. పరమయోగి సులభముగా ముక్తిని పొందగల అర్హత సంపాదించినవాడు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు యోగులనబడెదరు. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందిన వారు యోగులనబడెదరు. ఒకసారి పద్యము భావము చదివేసుకుందామా? పద్యము భావము. శాంతి మానసమున చల్లనై శీతల భాతినున్నవారు పరమయోగి. అట్టివాడు ముక్తిని అతివేగము గైకొను విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి. సులభముగా ముక్తిని సంపాదించగల అర్హత పొందినవాడు. అర్హత పొందిన వారు యోగులనబడెదరు.